ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. 27 ఏండ్ల తర్వాత కాషాయ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టబోతుంది. 12 ఏండ్లుగా ఢిల్లీలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని కాషాయ దళం చిత్తు చేసింది. కాంగ్రెస్ కు వరుసగా మూడోసారి మొండి చేయి మిగిలింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభలో బీజేపీ ఏకంగా 48 స్థానాలు విజయ దుందుబి మోగించగా ఆప్ 22 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ 3వ స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఏ కోణంలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ ముఖ్య నేతలు బీజేపీ అభ్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆప్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ స్థానం నుంచి చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్లు స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. బీజేపీ తరపున సీఎం రేసులో ఉన్న పర్వేష్ వర్మ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన పర్వేష్ వర్మ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు. ఇక ఢిల్లీ బీజేఈ కార్యాలయంలో నిర్వహించబోయే విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ, అమిత్ షా పాల్గొననున్నారు. ఢిల్లీలో బీజేపీ తిరుగులేని విజయం సాధించడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుసంపన్న పాలన గెలిచిందన్నారు. కాషాయ పార్టీకి విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి లోటు లేకుండా పనిచేస్తానని చెప్పారు. పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేని ఢిల్లీ ప్రజలు తేల్చి చెప్పారని అమిత్ షా అన్నారు. బీజేపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. తాను స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేసేందుకే వచ్చానని చెప్పారు. ఇన్నాళ్లుగా తాము బీజేపీ గుండాగిరిని ఎదురించి పోరాడమని, ఇక ముందు కూడా ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఒక్క సీటు గెలవకపోవడంపై సెటైర్లు విసిరారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ గెలిపించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. బాగా పనిచేశారు, మళ్లీ బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.